అది కేవలం సౌకర్యం కాదు, గౌరవానికి ప్రతీక కూడా. ఇల్లు అనేది మనిషి కలలకు పునాది. ఆ పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంకు సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, రాష్ట్ర పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి, ఏపీ హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గారికి, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హౌసింగ్ అజయ్ జైన్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి సురేష్ కుమార్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మరి ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం. సార్, ఈ రోజున మనము సుమారుగా 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తున్నాం లబ్ధిదారులకి. అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో 10,000కు పైచిలుగా టిట్కో గృహాలను 735 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టి పూర్తి చేయడం జరిగింది. నేడు నాయుడుపేట నందు 2064 టిట్కో గృహాలను మీ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ పథకం కింద జిల్లాలో 16,000 ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ఇందులో సూళ్లూరుపేట నియోజకవర్గంలో 4,200